ట్రస్ట్ భవన్లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం పార్టీ సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు మాకు రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న రాజకీయ అభిప్రాయ భేదాలు కానీ సిద్ధాంతాలు కానీ టీఆర్ఎస్ పార్టీకి తెలియకపోయి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారు మా విధానాలను వ్యతిరేకించడం, రాజశేఖర్ రెడ్డి గారి విధానాలను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం జరుగుతూ వచ్చింది. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు రాజకీయంగా బద్ధ వైరమున్న రాజశేఖర రెడ్డి గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి, వారి సతీమణి విజయలక్ష్మి గారిని ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ సహకరించింది. అదే కాదు, మొన్న జరిగిన అఖిలప్రియ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తే కూడా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించింది. అయితే ఇక్కడ ప్రధానంగా కేటీఆర్కు అర్థం కావాల్సింది, సంప్రదాయాలను ఒకవేళ ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఉల్లంఘించి ఉండొచ్చు, సంప్రదాయాలను పదే పదే టీఆర్ఎస్ ఉల్లంఘిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా సంప్రదాయాలను ఉల్లంఘించలేదు. సత్సాంప్రదాయాలను పెంపొందించడానికి రాజకీయంగా మాకు కొంత నష్టం జరిగినా కూడా రాజకీయ విలువలను పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ పనిచేసింది. మాధవరెడ్డి గారి మీద ఒకవేళ పోటీ పెట్టుంటే కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది. తిరుపతిలో మేము నిలబడితే మా మీద కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది. ఇతర ప్రాంతాలలో కూడా తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా పోటీ పెట్టి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మీదనో ఇతర పార్టీల మీదనో తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా పోటీ పెట్టలేదు. ఈరోజు కేటీఆర్ గారికి ఇంకొక మాట కూడా చెప్తున్నాం, రేపు మీ పార్టీలో ఎవరన్నా పోతే కూడా మీరు విజ్ఞప్తి చేస్తే కూడా ఏకగ్రీవం కోసం సహకరించండి అని చెప్పి టీఆర్ఎస్ వచ్చి మాకు విజ్ఞప్తి చేస్తే కూడా ఖచ్చితంగా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఓపెన్ మైండ్తో ఉన్నది. అలాంటిది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ తోక పార్టీ అన్నట్టుగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎవరికి ఎవరు తోక పార్టీ అనేది 2004లో తెలంగాణ వ్యతిరేకైన తెలంగాణకు మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని మీ నాయన పార్టీ పెట్టిన రోజు తెలంగాణ సమాజానికి చెప్పిండు. కానీ 2004 ఎన్నికలలో అదే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ బద్ధ వ్యతిరేకైన వైఎస్ రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి తోకపాటిగా మారింది నువ్వు మీ నాయన అని చెప్పి కేటీఆర్కి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా 2009లో అక్కడ రాజశేఖర రెడ్డి మీ తోక కత్తిరిస్తే మళ్ళొచ్చి మా తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారింది నువ్వు మీ తండ్రికి కాదా 2009లో అని నేను అడుగుతున్నా. ఆనాడు మాకు తోక పార్టీగా మారి తెలంగాణలో మీరు నిలబడితే 52 సీట్లు మీరు నిలబడితే కేవలం 10 సీట్లు మాత్రమే గెలిచిండ్రు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అడిగిండు, 52 సీట్లు నిలబడితే గెలిచింది 10 కదా రాజేంద్ర, తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని చెప్పి ఇదే శాసనసభలో నీ పార్టీ శాసనసభకు నాయకుడైన ఈటెల రాజేందర్ని రాజశేఖర రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ నీకు గుర్తు లేకపోతే మీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ని అడుగు. 2014లో ఒక్కసారి ఏదో నువ్వు నెగ్గినవు కదా అని చెప్పి అదేదో శాశ్వతం అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నావు కేటీఆర్. 2004, 2009 కళ్ళ ముందల ఉదాహరణలు ఉన్నాయి. 2014లో ఒక్కసారి గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో మీకోసం కోవర్తు పనిచేసిన కొద్దిమంది వ్యక్తుల వల్ల మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు 2014లో. మేము దాన్ని కాదంటలేం. తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు. మీరు పాలకపక్షం